రోజు ఇక్కడ చూస్తే స్వచ్ఛ రథాలు మండలానికి ఒకటి పెడుతున్నాం. వారానికి ఒకసారి అన్ని ఒక గ్రామానికి వస్తారు. మీ ఇంట్లో ఉండే పాతవన్నీ పనికిరాని వస్తువులన్నీ ఇస్తే మీకు అవసరమైన నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పల్నాడు అనగానే ఒక పౌరుషాల గడ్డ. అంతేకాకుండా మొన్నే కోటప్ప కొండ తిరునాళ్లైనా కూడా బ్రహ్మాండంగా చేశారు. పల్నాడులో అడుగు పెడితే వైబ్రేషన్లే డిఫరెంట్ గా ఉంటాయి. శివరాత్రి ప్రభల కంటే కోటప్ప కొండ ప్రభలే ముందు గుర్తొస్తాయి. ఈ రోజు మనందరం కూడా నేను వచ్చింది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. నేను ప్రారంభించింది 2025 జనవరిలో ప్రారంభించాను. ఇప్పటికి 14వ ప్రతి నెల 3వ శనివారం నేను ఎక్కడున్నా దానికి ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకున్నాను. నిన్న నేను విశాఖపట్నం వెళ్ళొచ్చాను. విశాఖపట్నంలో మీరు చూస్తే దగ్గర చెత్త నుంచి కరెంటు తీస్తారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా తడి చెత్త పొడి చెత్త. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, తడి చెత్తని కాంపోస్ట్ గా తయారు చేసుకుంటాం, సెగ్రిగేట్ చేయాలి. అదే మరి పొడి చెత్తని 2 విధాలుగా కూడా సెపరేట్ చేసుకుంటాం. ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఒక డిపార్ట్మెంట్ పెట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులిచ్చి ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.